నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా కష్టం తోచినా, ఏదైనా సలహా కావాలన్నా, ఏదైనా ఆపదొచ్చినా నాకెవ్వరు లేరు. నాకెవ్వరు చెప్తానికి లేరు. ఎవరన్నా చెప్తే బాగుండు. ఎవరన్నా చెయ్యందిస్తే బాగుండు. ఇక్కడి నుంచి తీసేసి చక్కగా అక్కడ సేఫ్ జోన్‌లో నన్ను పెట్టేయాలి. ఎవ్వరు పెట్టలేకపోతున్నారని గగ్గోలు రమ్మగారు. బహుశా మీరు కేసెస్ చూస్తా ఉంటారు గదా! ఇవే కేసులు మనతో మాట్లాడే వాళ్ళకంటే జయ, ఆ! మెసెంజర్‌లో గాని, ఇన్‌స్టాలో గాని, వాట్సాపుల్లో గాని వచ్చే మెసేజ్‌లు నాకెవరు లేరు. నాకెవరు ఎవ్వరు లేరు. లేరు, ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు లేరు, పట్టించుకోవట్లేదు. పెద్దవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, ఎవరు లేరు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. నాకేం చేయాలో తెలియట్లేదు. ఆ! ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు. ఉన్నవాళ్ళేమో ఎవరిని అడగరు. హుహు. ఆ! ఉంటారు, ఇదొక ధోరణి. ఉంటారు. వాళ్ళు ఎవరి సలహా వినరు, ఎవరి మాట పాటిస్తారు, వాళ్ళంతట వాళ్ళే. హ్మ్. కొంతమందికి మాకు పెద్దవాళ్ళు కావాలి, మాకెవరు లేరు అని బాధపడతారు. ఏం కాలం అమ్మా ఇది! ఏ కాలంలో అయినా ఎవడి జీవితం వాడిదే. ఎవడి దుఃఖం నుంచి, ఎవడి క్లేశం నుంచి, ఎవడి మనోవ్యధ నుంచి వాడే బయటపడాలి. నీకు ఎక్స్టర్నల్గా ఏదైనా సాయం అందుతుంది, అందదు. హ్మ్. అందచ్చు, అందకపోవచ్చు. నిన్ను నువ్వు తోసుకెళ్ళాలి ముందుకి. అంతేగా. సెల్ఫ్ మోటివేషనే అవసరం. ఏనాడైనా బుద్ధుడి కాలం ఏ కాలం అమ్మా? ఎన్ని వేల ఏళ్ల నాటి కాలము అవును. కదా. బుద్ధుడే చెప్పాడు ఆ మాట. హ్మ్. నీకు బయట నుంచి రాదు, బయట నుంచి వచ్చేది తాత్కాలికమైంది. ఎంతసేపు నీకు ఎవడో ఒకటి చెయ్యించాలంటే నువ్వు ఆ గోతుల నుంచి బయటకు వచ్చాక కూడా చేయి పుచ్చుకునే ఉంటానంటావు. నువ్వెవరికైనా ఆలంబన ఎప్పుడవుతావు? అవును. నువ్వు చేయి పుచ్చుకున్నట్టు అలవాటైతే నీకు చెయ్యందించడం రాదుగా. మనుషులందరూ ఇలాగే ఉంటే కుదురుతుందా? హ్మ్. నువ్వు ఇవాళ చేయి పుచ్చుకుని పైకి లేస్తే ఇంకొకటి చెయ్యి అందించాలి. ఈ చేయి పుచ్చుకుని ఆ చెయ్యి వదిలిపెట్టవు. ఏదొచ్చినా బెదురుతావు, భయపడతావు. ఎంతసేపు నన్ను ఎవరైనా చూసుకోవాలి. చూసుకునే వాళ్ళు లేరు అన్న మాట అసలు నేను వందల వేల సార్లు వింటాను జయ. మా పిల్లలకన్నీ నేనే చూస్తానండి, మాకెవరూ చేసేవాళ్ళు లేరు. మేము ఇంతమంది ఉన్నామా జయ? ఎంతమంది మేము అవును. గుంపు. మా గుంపులో కూడా మా చివరి వాళ్ళ పిల్లల పెంపకాలకి మాకెవ్వరి సహాయాలు లభించలే. హ్మ్. ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఏదో పురుడు పోసారు, ఆ టైంకి ఉన్నారు. ఏదైనా పుట్టినరోజు అయితే ఆ టైంకి వస్తారు. అంతే. ఏదో ఫంక్షన్ అప్పుడు కలవటం. ఈ రోజువారీడివి ఎవడివి వాడి పడద్దు. మేము 10 మంది ఉన్న మా బోటి వాళ్ళే మేము అలా ఉంటే తలా ఒక చోట ఉండి, మీరు ఒకళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు ఈ కాలంలో మీరున్నదే ఇద్దరు. అవును. అక్క చెల్లికి పడదు, సార్ట్అవుట్ చేసుకోరు చచ్చిన. ఎంతసేపు నాన్న అమ్మాయి అక్కని బాగా చూస్తున్నాడేమో, అమ్మ చెల్లితోటి బాగా ఉంటుందేమో, ఈ కుళ్ళుబొత్తనాలతో చచ్చిపోతారు. అస్సలు సార్టెడ్గా ఉండరు. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు చెయ్యి అందించాలంటే ఎవరు అందిస్తారమ్మా? ఎక్కడి నుంచి అందిస్తారు? ఎంతసేపు ఎప్పుడో గాడ్ మదర్స్, గాడ్ ఫాదర్స్ దొరుకుతూ ఉంటారా? హుహు. ఉంటే మాత్రం ఎంతమందికి గాడ్ మదర్గా ఉండగలుగుతారు వాళ్ళు? అవును. చెప్పు. మగపిల్లల్లో కూడా ఈ కష్టం ఉంటుంది జయ. హ్మ్. మగవాళ్ళల్లో కూడా ఉంటుంది. చూసుకునే వాళ్ళు లేరు, పెద్దవాళ్ళు లేరు మాకు మాట చెప్పటానికి అని. ఆడవాళ్ళకి చాలా బాధ. అవును. వాళ్ళ పక్కన ఫ్రెండ్స్కి వాళ్ళ అమ్మ వచ్చి వీళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్కైనా వాళ్ళ అమ్మగారు వచ్చి ఆదుకుంటున్నారు అనుకో అన్నిటికీ, మనకు లేదో అని బాధపడుతూ ఉంటారు. ఏడుపు మొహాలేస్తారు. మీకున్న ఆడపడుచుని అత్తగారిని నువ్వు దగ్గర తీయవు, హ్మ్. అమ్మ లేదని బాధపడతాం. మనుషులకి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి జయ. ఎప్పుడు కూడా సెల్ఫ్ మోటివేటెడ్గా ఉన్న వాళ్ళ జీవితాలు బాగుంటాయి. మనం సాయంత్రం అయ్యేసరికి పనిచేయ బుద్ధి కానట్టు విసుగ్గా ఉండి, మెనోపాజ్లో చాలా వస్తాయి జయ ఇష్యూస్. నేను ఇంత యాక్టివ్గా తిరుగుతానా? నాకు కూడా ఉంటుంది అట్లా విసుగుతను. విసుగు. ఇంకేం చేయబుద్ధి కాదు, ఏమీ చేయాలనిపించదు, ఎవరితో మాట్లాడబుద్ధి కాదు. అట్లా అంటారు కదా రమ్మగారు. ఒక్క రోజున పోనీలే రమ్మగారు, ఈ రోజు డ్రాప్ అవ్వండి అంటే ఉంటారు మీరు ఇంట్లో? ఉండను. నేను నీకేం చెప్తాను అదే జయ? అంటున్నారు అక్కడ కదా. కూర్చునేదేదో ఇక్కడే కూర్చుందాం. అన్ని పనులు చేసుకునేటప్పుడు ఇది పని ఎందుకు ఎందుకు మానేయాలి? మానేయాలి అంటారు చూడండి. సూపర్ మోటివేషన్ అన్నమాట మాట. ఇప్పుడు దాన్ని మనం జయించాలి కదా జయ. ఏం చేయబుద్ధి కాదు, ఎందుకు ఊరికే అట్లా సుధలా కూర్చోవాలనిపిస్తుంది. కూర్చోవాలనిపిస్తే కుదురుతుందా? దాంట్లో నుంచి బయటపడడానికి ఏది దొరికితే అది పుచ్చుకుని లేచి వచ్చేయాలి బయటికి మనం. ఏది ఉట్టిదేనండి. దొరికితే. రమ్మగారికి నాకు బద్ధకంగా ఉంది, లేకపోతే నీరసంగా ఉంది, అయన్నీ అబద్ధాలండి. అవి ఉన్నా సరే నేను వద్దండి రెస్ట్ తీసుకోండి అని చెప్పినా సరే, అన్నం తిన్నాను కదా, పొద్దున్న టిఫిన్ చేశాను కదా, వంట చేశాను కదా, స్టూడియోకి వచ్చి ఆ పని కూడా చేసేస్తే అయిపోతుంది అంటారు. సూపర్ రమ్మగారు. అలా ఉండాలి జయ. నిజమండి. లేకపోతే కూరుకుపోతాం అందులో మనం. ఇంకా 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 వెళ్ళిపోతాం కదండి. బలవంతం చేసి చాలా బలవంత పెట్టి మనని మనం తోసుకోవాలి బయటికి. ఇంకొకరు కాదు.
ఎవరు తోస్తారు? పూటాయ పోని ఒకరోజు తోస్తావు నువ్వు, రోజు నేను తోయమంటే ఎక్కడ పడతావని మానేస్తావు నువ్వు. అందరూ వదిలేస్తారు జయ, నిజమే, వదిలిపెట్టేస్తారు. నిజం అది రమ్మగారు. చేయకూడదు. పూర్వట కౌశాంబి నగరంలో రాజుగారికి ఒక ఏనుగు ఉండేదట. ఏనుగు ఏనుగు పావేయకంట దాని పేరు. పేరు చూడు ఎంత బాగుందో. ఈ పావేయకానికి ముందంతా అది చాలా యుద్ధాల్లో వాట్లల్లో పాల్గొనేది. రాజుగారి అంబారి ఏనుగుగా ఉండేది. కొంచెం వయసు వచ్చింది, పెద్దదైంది, కొద్దిగా తగ్గినాయి హడావిళ్ళు, యుద్ధాలు కూడా ఏం లేవు. ఓసారి ఏనుగులన్నింటినీ ఎండాకాలం నీటి కోసం వదిలిపెట్టారు. ఈ పావేయకం అలా నడిచొస్తూ తేటగా ఉన్న నీరు కోసం వెతుక్కుంటూ, ఎండాకాలం ఏమవుతుంది, పెద్ద పెద్ద సరస్సులు చిన్నవి అవుతాయి కదా, ఆ లోపలికి ఉంటాయి. దానికి తేటగా ఉన్న నీరు కావాలి. అది అలాగా అడుగులు వేసుకుంటూ ఒక మడుగులోకి దిగిందట. దిగింది, వస్తు కనపడిన నీళ్లు తేటగా కనపడి, అవి కళ్ళతోటి గుర్తిస్తాయమ్మా ఏనుగులు. మనకంటే తెలివి నీటి విషయంలో వాటికి. ఓకే. పైనుంచి నీళ్ళన్నీ పీల్చుకుంది, బాగా నీళ్లు తాగింది, కాసి నీళ్లు మీద చల్లుకుంది, వెనక్కి తిరిగి అడుగులు వేయబోయింది. వెనక్కి తిరిగేసరికల్లా అది ఇప్పుడు ఎటా వెళ్ళిందో అటా రాదు కదా, ఇట్లా తిరగాలి. ఆ తిరిగేటప్పుడు అది బాగా ఊబిట, ఆ పక్కన ఆ నీళ్ళన్నీ పోయి డ్రైగా కనపడుతుంది. కానీ ఇంత బరువు కదా ఏనుగు, ఎన్ని వందల కేజీలు బరువు ఉంటుంది. ఈ కాలు పడేసరికల్లా కూరుకుపోయింది. ముందు 2 కాళ్ళు ఇరుక్కునే, తిప్పే క్రమంలో వెనకాల 2 కాళ్ళు అందులోకి వచ్చేసినాయి. అది ఎంత పెకలించినా కాళ్ళు రాల. అరిచింది, ఘీంకరించింది. ఏనుగు దాన్ని ఏమంటారు, ఘీంకారం అంటారు. ఘీంకరించేసరికి ఆ ఏనుగులు తోలుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ మావట్లు వాళ్ళంతమంది పనివాళ్ళు కూడా వస్తారు వాటికి సహాయంగా, ఒళ్ళు రుద్దటానికి దానికి. వాళ్ళు ఒకళ్ళిద్దరు బరి కేకలు పెట్టారు, పావేయకం దిగిపోయిందిరా అని. ఇక అదిలించారు, ఇట్రా అట్రా అని సైగలు చేశారు. ఏం చేసినా అది బయటికి రాలేకపోయింది. అయ్యో, తను దిగబడిపోతున్నానని తెలిసిపోయి, అయిపోతున్నానని ఇంకా దిగడానికి పడిపోవడానికి సిద్ధపడిపోయింది. మనుషుల్లో ఈ ప్రవృత్తి ఉంటుంది జయ. మనం సింకింగ్ ఫీలింగ్లోకి లోపలికి వెళ్ళిపోతున్నాము అని అర్థమయ్యాక దానికి ఇంక ఏ ప్రయత్నమూ చేయరు. ఇంకా అయిపోయిందని వదిలేస్తాం, హోప్లెస్గా అయిపోతారు. అసలు అవ్వకూడదే హోప్లెస్గా, హెల్ప్లెస్గా అయిపోతాం. హోప్లెస్గా అవ్వకూడదు. ఆశే ఉండాలి మనకి. ఏనుగు మీద వెళ్ళి ఆ తొండం పైకెత్తి పెద్దగా ఘీంకరించి గొడవ చేయటం మానేసి తొండంకి దిగదార్చేసింది. చెవులు కూడా ఇట్లా వేలబడిపోయినాయి, కంట్లోంచి సన్నగా నీరు కారుతోంది. అది మరణానికి ఆహ్వానం పలుకుతూ ఉండిపోయింది. ఇంకా ట్రై చేయటం, అది ఏదన్నా ట్రై చేసినా ఏం అవటం, దానికి ఏం ప్రయోజనము లేదు. అందరూ పిలిచారు, కేకలు పెట్టారు, ఈళ్ళేశారు, మావట్లు చప్పట్లు కొట్టారు, మిగిలిన ఏనుగులు ఘీంకరించినాయి. ఏం చేసినా అది ఇంకా ట్రై చేయడం మానేసింది. చూస్తూ అంత పెద్ద జంతువు అది బురదలో దిగబడిపోతుంటే దుఃఖం వచ్చేస్తోంది వాళ్ళందరికీ. చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళు, దాంతో అనుబంధం పెంచుకున్న వాళ్ళు ఉంటారు. పైగా అంత పెద్ద జంతువు కంటి ముందు చచ్చిపోతుంటే భరించగలమా అది మనం? ఏం చెయ్యాలో తెలియటల్లా. అయితే బుద్ధుడు తన శిష్యులతోటి ఆ దారి వెంబడి నడిచిస్తున్నారు. మావట్లంతా గట్ల మీద ఏడుస్తుంటే ఏం జరిగిందంటే, ఇట్లా ఏనుగు ఇట్లా అయిపోయింది, చచ్చిపోవటానికి సిద్ధపడిపోతుంది, మేమేం తీయలేకపోయాం, ఈ తాళ్ళు వేసినా దాన్ని మేము లాగలేకపోయాం. అంత ట్రై చేయటల్లా, వీళ్ళు తాళ్ళు వేశారు. తాడు పుచ్చుకుని రావడానికి అది ప్రయత్నం చేయాలి కదా, ఇక హోప్లెస్ అయిపోయింది. అయితే ఈయన ఏమన్నట్ట, ఇది ఏం చేస్తుంది ఏనుగు అన్నాడు. ఇది వరకు యుద్ధాల్లో పార్టిసిపేట్ చేసేది, అంబారీ ఏనుగుగా కూడా ఉంది కొంతకాలం, పట్టపుట ఏనుగుగా. దాని తర్వాత ఇంకా ఏనుగులు వచ్చినాయి, ఇది పెద్దదైంది అనేసరికల్లా ఓ పని చేయండి, యుద్ధ భేరీలు తెప్పించండి. ఆ భేరీలు మోగితే దీనికి ఏమైనా ఉత్సాహం రావచ్చు. అక్కడి నుంచి ఏం చేశారట, పరిగెత్తుకుంటూ కొంతమంది వెళ్ళి బుద్ధ భగవానుడు ఈ విధంగా సెలవు ఇచ్చాడని 2-3 భేరీలు పట్టుకొచ్చి చెట్ల వెనకాల పెట్టి భేరీలు సౌండ్ చేయటం మొదలుపెట్టారు. ఆ యుద్ధ భేరీలకి వాటికి ఎట్లా ప్రాక్టీస్ ఇస్తారంటే, ఆ భేరీ మోగంగానే దానికి అనుగుణంగా నడవటం. తర్వాత మధ్యలో ఒక పెద్ద చప్పుడు వచ్చినప్పుడు ఆ పెద్దది ఇలా 2 ఒకేసారి కొడతారు కదా, మామూలుగా 1 2 కొడతారు, 2 ఒకేసారి కొడతారు. ఆ కొట్టినప్పుడు పై అని పెద్ద మోత వస్తుంది. ఆ రాగానే ఏనుగు ఏం చేయాలి, ఇట్లా తొండం ఎత్తి పెద్దగా ఘీంకరించాలి. అట్లాంటి ప్రాక్టీస్ ఉంటుంది. అది ఇట్లా పడిపోయి ఉంది, ఆ భేరీ వినేసరికి దానికి ఇట్లా ఒళ్ళు జలదరిస్తుంట. మనం కూడా సడన్గా ఏ ప్రార్థన శ్లోకాలు వినపడితే మనకు ఒక ఉత్తేజం వస్తుంది. అది ఉత్తేజం వచ్చి ఆ భేరీ మోగుతుంటే అలవాటు ప్రకారం అది కాళ్ళు చేయటం మొదలుపెట్టింది. అది పెద్ద సౌండ్ రాగానే ఘీంకరించింది గట్టిగా. అంతకుముందు ఘీంకారం ఏం చేసింది, అది భయానికి నేను కూరుకుపోతున్నాను, నన్ను రక్షించండి రో అని పిలిచింది. ఇప్పుడు అది కాదు, నేను యుద్ధానికి సన్నద్ధం అన్న ఇదనమాట ఇది.
ఆ భేరీ మోగుతూనే ఉంటే అది కాళ్ళు కదుపుతూ తను పైకి వస్తున్నానని అర్థం చేసుకుని నడిచి బయటకు వచ్చేసింది. బా వచ్చేసింది వచ్చేసి మావట్లు చప్పట్లు జరిచారు, యుద్ధ భేరీ ఆగింది. అది ఉత్సాహంగా తను ఎందులో నుంచి బయటకు వచ్చానో దానికి తెలిసిపోయింది. అన్నిటితోటి స్నేహం కలిపింది, తొండం అన్నిటికీ రాసి చేసింది. వీళ్ళు ఏం చేశారు, ఏవో తిండి పదార్థాలు పట్టుకొచ్చి పెట్టి దాన్ని బాగా ఉత్సాహపరిచి తీసుకుపోయారు. బుద్ధ భగవానుడు శిష్యులకు చెప్పాడు, ఈ కూరుకుపోయే క్షణాలు మనుషులకి జీవితంలో కనీసం 10 సార్లు వస్తాయి. జీవితంలో ఇతరుల నుంచి సహాయాన్ని అర్థించటం, నన్ను ఎవరైనా బయటికి లాగాలనుకోకుండా అసలు మన జీవితం ఎందుకు, అసలు మన లైఫ్ ఎందుకు, మనం ఎవరి కోసం బతకాలి, దేనికోసం, మనకి జన్మ ఎందుకు వచ్చింది అన్న ఊహ ధార్మికమైన ఒక ఆలోచన చేసి ఎవడికి వాడు ప్రచోదనం తీసుకుని అందులోంచి బయటికి రావాలి. లేకపోతే బురదలో కూరుకుపోతావు. నీతో పాటు గుంపు ఉన్నారనుకో, వాళ్ళు కూడా ఇలాంటి సమయం వచ్చినప్పుడు కాళ్ళు చేతులు వెళ్ళాడేసుకోవాలని నేర్చుకుంటారు. ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా వీళ్ళు తిరిగి నిలబడ్డారు అనిపిస్తే తెలిస్తే సమాజానికి ప్రయత్నం చేస్తారు అందరూ. మనకి ఇప్పుడు ఎంత చిన్నదైనా ప్రతివాడికి ఒక సొంత ఫ్యామిలీ సమాజం ఉంటుంది కదా జయ. అవునుగా ఉంటుందా? మన చుట్టుపక్కల 4 ఇళ్ల వాళ్ళు ఎంత పెద్ద యాక్సిడెంటో భలే కోలుకుని మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నారు. చాలా పెద్ద అనారోగ్యం, అసలు కోలుకుంటాడు అనుకోలే, ఆయన మళ్ళీ శుభ్రంగా వెళ్ళిపోతున్నాడు ఆఫీస్కి. ఇవి ఎలా ఉంటాయి జయ? హోప్ఫుల్గా లేవు విషయాలు. అవును, ఆయనకి జబ్బు చేసిందంటే ఇంకేముంది, అయిపోయాడంటే జబ్బు చేస్తే అయిపోతాడు అనేది కదా వినపడుతుంది. అంటే జబ్బు చేసిందంటే అయిపోతామనే కదా, ఒక దిగులు వచ్చేస్తే తెలియకుండా. చుట్టుపక్కల సమాజం అంతా ఇది చేయకూడదు. మీకు ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ప్రపంచంలో ఉండరు. బుద్ధ భగవానుడు ఒక ఆవిడ నా కొడుకుని బతికించమని బతిమలాడింది. నాకు ఒక్కడే పిల్లవాడు, నా జీవితానికి వీడే ఆశ, వీడు చచ్చిపోయాడంటే, అమ్మ మరణం లేని ఇంటి నుంచి గుప్పెడు బియ్యం తీసుకురా, నీ పిల్లాడిని బతికిస్తానన్నట. ఆవిడ శ్రావస్తి నగరం అంతా తిరిగింది పొద్దునుంచి రాత్రి దాకా. మరణం లేని ఇల్లే లేదు. ఎక్కడైనా ఉంటుందా? మరణం అనివార్యం కదా మరి. కానీ జీవితం శాశ్వతమైంది, అది జరుగుతూనే ఉంటుంది. అంతే. నువ్వు కాకపోతే నీ పిల్లలు కాకపోతే నీ వాళ్ళ పిల్లలు కదా. ఆలోచించండి. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇతరుల సహాయం ఎవరైనా చెప్పాలి, ఎవరైనా చెయ్యాలి, నన్ను ఎవడో బయటికి లాగాలి కాదు, నన్ను నేను లాక్కోవాలి అంతే. ఇప్పుడు నువ్వు కాలు జారి పడ్డాం, లేవ తీసేందుకు ఎవరు లేరు, నువ్వేం చేస్తావు? ఆడే కూర్చుంటావు, ఎట్లా కొట్ట కూడ తీసుకుని లేవు. అది అంతే జీవితం. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.